అయిపోయింది మా వాయిస్ అందరికి వినపడతా ఉందా? మొత్తం కానీ ఆధార్ని కానీ చూసి మళ్ళీ అలో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి ఫిల్టరింగ్ అయిపోయింది. మా పంచాయత్ సెక్రటరీ గారు 500 ఇంకా ఎక్కువ వచ్చారు. ఇక్కడ ప్రజాభిప్రాయం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అది విస్తరిస్తుంది కాబట్టి 5 గ్రామ పంచాయతీలని కలపడానికి గవర్నమెంట్ వాళ్ళు గ్రామ సభలు 5 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించమని కోరుతున్నారు. దీని ప్రకారంగా మిగతా 3 చోట్ల గ్రామ సభ అనేది జరిగింది. మన కొత్తపల్లిలో కూడా జరిగింది. బట్ అది రద్దు చేసి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ నిర్వహిస్తున్నాము. సోమవారిపల్లిలో 30వ తేదీ జరుగుతుంది. మరి మున్సిపాలిటీలో కలవాలనా లేదా అనేది గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు జరుగుతుంది. మరి అంటే ఈ యొక్క గ్రామ సభ అభిప్రాయాన్ని మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. రూరల్లో ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే అర్బన్లో కలిస్తే మనకి ఏంటి, దేనికైనా సరే మంచి ఉంటుందండి. రెండింటిలో మంచి ఉంటుంది. అది మీ అభిప్రాయం, ఈ యొక్క గ్రామ ప్రజల యొక్క అభిప్రాయం. దీని గురించి మాట్లాడడానికి ఫస్ట్ అధికారులుగా 4 నుంచి 6 మంది మాత్రమే మాట్లాడే అవకాశం ఇస్తాం చర్చించడానికి. అయితే చర్చించేటప్పుడు ఎవ్వరు కూడా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు. పంచాయతీ నుంచి విడిపోయి పొద్దుటూరు మున్సిపాలిటీలో కలవబోతున్నాము కాబట్టి మీరందరూ కూడా కలిస్తే మంచిదా లేదా ఇట్లే ఉంటే బాగుంటుందా అనే విషయం కూడా మీకు విషయం తెలుసు. ఎట్లా అయితే బాగుంటుంది విషయం కూడా తెలుసు. ప్లస్ ఇంకా ఏంటంటే ఇక్కడ అధికారులు ఉన్నారు, మున్సిపల్ ఉన్నారు, సార్ కూడా చెప్తారు. అంటే కొంతమందికి అపోహలు ఉన్నాయి, మున్సిపాలిటీలో అయితే పనులు ఎక్కువ పడతాయని చెప్పేసి. ఆ విషయం కూడా సార్ చెప్తారు మీకు. ఇంకా ఏ విషయాల్లో మనం బెనిఫిట్ పొందుతున్న విషయం కూడా చెప్తారు. ఇంకా కొన్ని విషయాల్లో మామూలే ఏంటి సర్పంచ్ దగ్గర ఉంటారు. మనకి సర్పంచ్ అనే వారు గ్రామ పంచాయతీ దగ్గరగా ఉంటారు. ఏదైనా విషయం మనకి అవసరం వస్తే వెంటనే సర్పంచ్ మనం మాట్లాడచ్చు. కానీ కొంచెం కార్పొరేషన్ అయితే కొంచెము వ్యవస్థ కొంచెం దూరంగా ఉంటుంది. అయినప్పటికీ మనకి కార్పొరేటర్స్ ఉంటారు. కార్పొరేషన్ అయితే లేదంటే కౌన్సిలర్ ఉంటారు మున్సిపాలిటీ అయితే. సో అక్కడ కూడా మీకు 2 విధాలుగా లాభాలు నష్టాలు 2 ఉంటాయి. పంచాయతీలో ఉన్నప్పుడు లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోలేకపోతే డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. అడిగి డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయండి. ఎవరి యొక్క ప్రోత్సాహం లేదు, మీరు ఎవరి విషయం ఎవరి కోసమో చేయాల్సిన పని లేదు. మీకేం తెలుస్తుంది, ఎట్లా ఉంటే మీకు బాగుంటుంది అని మీరు నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మీరు తెలియజేయండి. మనందరికీ తెలిసి ఈరోజు గ్రామ సభలో మన ప్రజాభిప్రాయం కోసము ఇక్కడ అందరికీ వచ్చారు. అంటే కొత్తపల్లి పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేసి ఆడ ప్రొద్దుటూరుని కార్పొరేషన్గా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దానిలో మీ అభిప్రాయం ఏమిటనేది మీరు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు పన్నులు కడుతూ ఉంటారు, పన్నులు అనేవి కూడా అధికం అవుతాయని కూడా మనం అందరం చెప్పుకున్నాము. అలాగే ఖాళీ స్థలాలు ఉన్నా కూడా మీరు పన్నులు కట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమృతానగర్ వాసులు ఇప్పటి వరకు మీరు పంచాయతీలో ఏ పన్నులు కట్టడం లేదు. మీరు కార్పొరేషన్కి వెళ్తే అక్కడ కూడా పన్నులు కట్టాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా పెన్షన్లన్నీ ఇప్పుడు మీరు 1000 చదరపు అడుగుల వరకు కింద ఇల్లు ఉన్నా కానీ అంటే పైన కింద కలిపి కూడా 1000 చదరపు అడుగులైనా కూడా మీకు పెన్షన్లు పోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. కడప కార్పొరేషన్లో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితమే కలిపారు. మరి ఆ గ్రామాలన్నీ ఎంతవరకు అభివృద్ధి చెందాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మన గ్రామాలన్నీ వెళ్ళి మున్సిపాలిటీలో కలిస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, ముందు మనకు అక్కడ పనులు ఎలా జరుగుతాయి, పరిపాలన తొందరగా అవుతుందా, ఆలస్యం అవుతుందా, ఇవన్నీ మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి, మీ అభిప్రాయాన్ని మీ స్వచ్ఛందంగా ముందుకు ఇంతమంది వచ్చినందుకు కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ మనం హడావిడి లేకుండా మన ప్రాంతాన్ని మన పంచాయతీలో ఉంచుకునేందుకు మీరంతా ట్రై చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు కోనిరెడ్డి సూచనారెడ్డి, ఎక్స్ కొత్తపల్లి మేజర్ గ్రామ పంచాయతీ జిల్లా సర్పంచ్. మీకు అందరికీ తెలుసు గ్రామ పంచాయతీ ఉంటే ఎట్లుంటుంది, మున్సిపాలిటీలో ఉంటే ఎట్లుంటుంది అనేది. గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 24 గంటలు వాటర్ వస్తుంది. అదే మున్సిపాలిటీలో అయితే 2 రోజుల తర్వాత నీళ్ళు వస్తుంటాయి.
అలాంటి మున్సిపాలిటీ ఇంతవరకు డెవలప్ కాలేదు. మన పంచాయతీ ఎంత డెవలప్ అయింది, మేము సర్పంచ్ అయినప్పుడు కొందరు అంటారు అవన్నీ ఏం లేదు, బాగా చేశాము, బాగుంటుంది. కొత్తపల్లి పంచాయతీ ఇప్పుడు రాబో రోజుల్లో రూపన్ గ్రామ పంచాయతీ అవుతుంది, అనేకమైనటువంటి నిధులు వస్తాయి, అన్ని పనులు చేసుకోవచ్చు. మనము ఇక్కడ ఉంటే ఎవరైనా కానీ అర్ధరాత్రి అయినా వచ్చి సర్పంచ్ ఎవరున్నా, వార్డు మెంబర్ ఎవరున్నా కనుక మీరు ఇంటికి వచ్చి అడగచ్చు. అదే మున్సిపాలిటీలో అయితే ఎక్కడో పోయి ఒకరో వాటర్ రావాలంటే అడగాలంటే ఎవరినో అడగాలి, ఒక 50,000 రూపాయలు పనులు చేసుకోవాలంటే ఎవరినో అడగాలి. అదన్నీ కాదు, మనకు ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ ఉంటే ఎవరు ఉన్నా కూడా, పాలకులు ఎవరున్నా కూడా బాగా మంచి జరుగుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ మా ముందు అధికారులు చెప్పినట్టు లెఫ్ట్ సైడు ఒకటి, రైట్ సైడు మీకు ఏదైనా తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడగండి, మేము పంచాయతీకి వేయాలా, మున్సిపాలిటీకి వేయాలా అనేది మీరు అక్కడ మీకు తెలియకపోతే కనుక ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను అడగండి, వాళ్ళు చెప్తారు. ఇబ్బంది లేదు, ఏం లేదు. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని, నేను చెప్పేది పంచాయతీ వల్ల ఇలా లాభాలు ఉంటాయి, మున్సిపాలిటీ వల్ల ఇలా నష్టాలు ఉంటాయి అనేది కూడా నేను చెప్పినాను. ఎందుకంటే సర్పంచ్గా పనిచేశాను, నా శక్తికి మించినంత వరకు పనిచేశాను. కావున మున్సిపాలిటీలో చాలా ఇబ్బంది జరుగుతుంది, ఇంటి పన్నులు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో చేస్తే లాభాలు ఉంటాయంటారు, మున్సిపాలిటీని అధోగతిగా ఉంది. ఇప్పుడు దాంట్లో వాటర్ వచ్చేది లేదు, డ్రైనేజీ లేదు, ఏ సిస్టమ్ లేదన్నమాట. అంటే ఏం చేస్తారు, అది ఫండ్స్ ఉండవు. మన పంచాయతీలో మన సొంత ఫండ్స్ ఉంటాయి. కావున నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి పంచాయతీ అయితే ఎట్లా, మున్సిపాలిటీ అయితే ఎట్లా అని చెప్పి మీకు ఒకవేళ తెలియకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి, మంచి వాళ్ళని పెట్టారు మేడం గారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. మీరు అక్కడే సంతకం చేసి మీరు మీ పని ముగించుకొని బయలుదేరండి. మన ఇంటికి చాలా టైం అయింది కనుక మీకోసం తొందరగా ముగించి తొందరలోనే 4 కౌంటర్లు పెట్టారు మేడం గారు. మంచి సంతోషమైనటువంటి వార్త. మంచిది. నా పేరు నూర్జహాన్ అండి, టీసీఎస్ఆర్ కాలనీ, నూర్జహాన్ టీసీఎస్ఆర్ కాలనీ ఎక్స్ కౌన్సిలర్. మన పంచాయతీ ఎప్పుడు 20 ఏళ్ల క్రితమే మన కడపలో కార్పొరేషన్ అయినప్పుడే మన పంచాయతీ కార్పొరేషన్ కావాల్సింది. 20 ఏళ్ల నుంచి ఇది పెండింగ్ పడింది. ఇప్పుడు ఎందుకంటే మనకు కార్పొరేషన్ అయితేనే మనకు మంచిది అని నా అభిప్రాయము. ఎందుకంటే కొన్ని అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలను మన డెవలప్మెంట్ ను చూసుకోవాలి. ముఖ్యంగా కరప్షన్ అనేది ఉండదు, పంచాయతీలో కరప్షన్ అనేది ఉండదు. మున్సిపాలిటీలో చేరితే మనకు నష్టం జరుగుతుందనే ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఆలోచన చేసుకొని మనకు కార్పొరేషన్ కావాలి, మున్సిపాలిటీలోకి కలవాలనేది నా ఉద్దేశం. నా పేరు బసిరెడ్డి నాగేశ్వరరెడ్డి. నేను వ్యాపారస్తుని, రాజకీయ నాయకుడైతే కాదు. కాకపోతే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని గురించి చాలా గొప్పగా వర్ణిస్తున్నారు కొందరు. పంచాయతీలో ఉంటే మన చేతిలోనే ఫండ్స్ ఉంటాయి, మన చేతిలోనే మన దగ్గరనే డబ్బులు ఉంటాయి, మనం అనుకునే చోట ఎక్కడైనా మనం పని చేసుకోవచ్చు. అంతకు తప్పితే ప్రజల అవసరానికి తగిన చోట పని జరుగుతుందనేటువంటి కవలో మాట. ఎందువల్లంటే వార్డు నంబర్లను 20 మంది ఉంటారు. 20 మంది వార్డు నంబర్లు, 20 మంది వార్డు నంబర్లు హాజరయ్యే పరిస్థితి ఉండదు. ఏదో మొన్న ఒకసారి మటుకు వాళ్ళకు విభేదాలకు వచ్చి, మాజీ ఎమ్మెల్యే గారికి అయితేనేమి, ఉన్న ప్రెసిడెంట్ గారికి అయితేనేమి విభేదాలు వచ్చి ఆ రోజు కొన్ని రోజులు 20 మంది హాజరవుతా వచ్చినారు. నాకు తెలిసి ఈ దాదాపు ఈ 20 ఏళ్ళ అనుభవంలో ఏ మధ్య కానీ 20 మంది వార్డు నంబర్లు హాజరయ్యి మా వార్డుకి ఇది కావాలా అని అడిగే పాపాను పోనివల ఈ నాయకులు. ఈరోజు మేమేదో ఉద్ధరిస్తున్నామంటున్నారు. అదే మున్సిపాలిటీకి అయితే ప్రతి మున్సిపల్ మీటింగ్ కు మినిమం ఏం చెప్పడం లేదు, మా చెప్పడం లేదు. ఏమున్నా కూడా జరుగుతాండేదే చెప్తున్నాను. అసలు ఏ విషయం చెప్పడం లేదు. 20 మంది వార్డు నంబర్లు ఉన్నాయి. ఏ వార్డు నంబర్లకు ఏ పని జరిగేది కాదు. పోనీ వాళ్ళు ఏ ఒక్కరే కానీ లబ్ధి పొందే వాళ్ళు కాదు. అదే కార్పొరేషన్ అయితే 60 మంది కానీ 70 మంది కానీ కార్పొరేటర్లు తయారవుతారు. ఆ ఏ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఆ లీడర్ అనేవాడు అక్కడ ఉంటాడు, స్థానికంగా ఉంటాడు. ఏదన్నా ప్రెసిడెంట్ అనేవాడు ఏదో ఆ మూలనో ఈ మూలనో ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంత ఏరియాలో.
కార్పొరేటర్ అడిగితే ఖచ్చితంగా అడుగుతాడు. వార్డు నెంబర్లు కూడా ఉండొచ్చు మనకు, కాకపోతే వార్డు నెంబర్లకు వాల్యూనే లేదు. కార్పొరేషన్ అయితే కంపల్సరీ కార్పొరేటర్ పోయి ఖచ్చితంగా ఖచ్చితంగా నిలదీస్తారు. అక్కడ లోకల్ ఉండే వాళ్ళు కూడా నేను ఈ పని చెప్పి ఎందుకు చెప్పి లేకుండా అని ఖచ్చితంగా నా ఏరియాకు రావాల్సిన నిధులు 1/60 కానీ 1/70 కానీ నాకు కావాలా ఖచ్చితంగా అని వాడు డిమాండ్ చేస్తాడు. 10% అటో ఇటో వారి కార్పొరేట్ ఏరియాలో వారికి సంబంధించిన ఏరియాలో ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. మా కాలనీలో అంత ఫండ్స్ వచ్చి కూడా మా కాలనీ అయితే ఏం డెవలప్మెంట్ జరగలేదు పంచాయతీ ద్వారా అయితే. కాబట్టి ఆ పరిస్థితులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కరూ మనము ఇప్పుడు కార్పొరేషన్లో అయితే మనము ఎంత పెద్దదానికైనా కూడా మనము ఎంత మెడికల్ కాలేజీ అనుకున్నాము, మెడికల్ కాలేజీ కావాలనుకున్నా కూడా 300 పడకలు కాకుండా 400 పడకల హాస్పిటల్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మన కార్పొరేట్ హాస్పిటల్ మనము మెడికల్ కాలేజ్ కానీ ఏజీబీఎస్ కాలేజ్ కానీ పెద్ద సంస్థలు వచ్చేందుకు మనకు అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇంత ఎల్లకాలము మన పంచాయతీలోనే మగ్గిపోతా బీదాబిక్కి ఇదే పరిస్థితుల్లో ఇదే విధంగా ఉండే పరిస్థితులు లేకుండా ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చి ప్రతి ఒక్కరు ఎదుగుదల కావాలనే ఉద్దేశంతో కార్పొరేట్ యుగం వస్తుంది. ఇప్పుడు ఇంకా అనాది కాలం కాదు, ప్రతి ఒక్కరూ ఎదగాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మన పంచాయతీని కార్పొరేట్ స్థాయికి తీసుకుపోయి మనం కూడా కార్పొరేట్ లెవెల్లో బతకాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు కార్పొరేషన్కు అనుకూలంగా చెప్తారని నేను ఆశిస్తున్నాను. మాకు మున్సిపల్ కార్పొరేషన్ అంటే మాకు డెవలప్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా కార్పొరేషన్ కావాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను ఒక టౌన్ బ్యాంక్ చైర్మన్ కావండి, మున్సిపాలిటీ వరకు మేము లోన్ ఇచ్చేదానికి ఉంది కానీ ఇక్కడ దాటించడానికి మేము లోన్ ఇచ్చలేదు. అదే కార్పొరేషన్ ఏంటనుకో పేదవారికి కూడా లోన్ ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చడానికి మాట్లాడి బ్యాంకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మాకు కార్పొరేషన్ అయితే అన్ని విధాలా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా అభిప్రాయం వచ్చేసి కార్పొరేషన్ కావాలని చెబుతున్నాను. కొత్తపల్లి గ్రామ పురజనులందరికీ కూడా నమస్కారం. నేను మీ మున్సిపల్ కమిషనర్, నా పేరు శ్రీనివాస్ విశ్వనాథ్. నేను ఒక మాజీ సైనికుడిని, సైన్యంలో కూడా పనిచేశాను. నేను దేశ విదేశాల్లో కూడా నేను విధులు నిర్వహించాను. నేను కమిషనర్ కన్నా ముందు జిల్లా పంచాయతీ అధికారిగా 4 జిల్లాల్లో చేశాను. అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజల జీవన విధానం ఎలాగ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పన్నులు ఏ విధంగా కట్టవలసి ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లాభాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి ప్రత్యక్షంగా తెలిసినటువంటి వ్యక్తిని. నాకు 20 సంవత్సరాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నాకు అనుభవం ఉంది. నేను పంచాయతీ ఆఫీసర్ గా పనిచేశాను కాబట్టి, మున్సిపాలిటీలో పనిచేస్తాను కాబట్టి నాకు రెండింటి మీద అవగాహన ఉంది, న్యాయం చేయగలనన్న విషయం కూడా నాకు ఉంది. మీ అందరికీ నేను ముఖ్యంగా తీసుకొచ్చే అవగాహన ఏంటంటే పట్టణాలలోని మనకి త్రాగునీరు సమస్య ఉంటుంది అన్న విషయం మాత్రం అది ఎక్కడా కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మీ అభిప్రాయానికి మీకు విడిచిపెడతా ఉన్నాం. ట్యాక్సెస్ పెరుగుతాయి, పన్నులు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. గ్రామాల్లో మనకి ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీ ద్వారా తెలిసింది నాకు, బిల్డింగ్ వాల్యూ మీద 0.25% ట్యాక్సెస్ వేస్తే పట్టణాల్లో బిల్డింగ్ వాల్యూ మీద 0.5% ట్యాక్సెస్ వేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, గ్రామస్తులందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మార్పు కోరుకుంటారు. ఈ రాష్ట్రంలో 13,500 గ్రామాలు ఉంటే మనకి 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 17 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ 17 కార్పొరేషన్స్ లో కూడా పట్టణ ప్రాంతంగా పిలువబడతా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఉండడం వల్ల ప్రజల జీవన విధానంలోని చాలా మార్పులు వస్తాయి గ్రామీణ ప్రాంతం కన్నా సరే. ఈ గ్రామాల్లో కొన్ని వసతులు ఉంటే పట్టణాల్లో ఇంకొన్ని వసతులు ఉంటాయి, అవి మెరుగైన వసతులుగా ఉంటాయన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు చాలా తక్కువ మంది ఉండొచ్చు. పట్టణాల్లో ఒక్క నిమిషం సర్పంచ్ గారు, గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు 32 శాఖలు మాత్రమే సమన్వయంతో ఉండొచ్చు. పట్టణాల్లో ఉన్నటువంటి అధికారులు 72 శాఖలకు సమన్వయం చేసుకొని వెళ్తూ ఉంటుంటారు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పట్టణ పరిధిలో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే మెట్రోపాలిటన్ సిటీగా, కాస్మోపాలిటన్ సిటీస్ గా, కార్పొరేషన్స్ గా రూపాంతరం ఎందుకు చెందుతాయంటే ప్రజలు మార్పు కోరుకుంటారు కాబట్టి. సో ఈ రోజు ఇక్కడ జరిగే ప్రజా కార్యక్రమం ఏంటి, మన పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చెయ్యాలా వద్దా అని చెప్పి, అవునా కదా చెప్పండి. దాని మీద కదా ప్రజాభిప్రాయం, చెయ్యాలా లేదా అన్న దాని మీద మాత్రమే
మనకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. సో పన్నుల విషయంలో కానీ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, అవినీతి విషయంలో కానీ, ఉద్యోగస్తులు నిర్వర్తించే విధుల విషయంలో కానీ ఎక్కడా కూడా పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది అన్న అపోహ మాత్రం ఎక్కడా దయచేసి పెట్టుకోవద్దు. అక్కడ కూడా ఉన్నది ప్రభుత్వమే, ఇక్కడ కూడా ఉన్నది ప్రభుత్వమే. రెండింటికి ఉన్నది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, లేక మనకి గవర్నర్ గారు, లేక డిప్యూటీ సీఎం గారు, శాఖ అధిపతుల ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతూ ఉంటుంది. సో దయచేసి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఎటువంటి కొంతమందికి పెన్షన్స్ తీసివేస్తారని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో కూడా 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉంటుంది. ఎక్కడా కూడా అనుమానపడవలసిన పని లేదు. మనకి ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా వైద్య సేవలు ఉచితంగా అందబడతాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా, నిరుపేదలకు వైద్య సేవలు ఉచితంగానే అందబడతా ఉంటుంటది. ఇక్కడ కన్నా ఇంకా మనకి పట్టణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఉంటుంది. పోలీస్ వారు సమర్థవంతంగా పనిచేస్తారు, సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంటది. సో ఎన్నో రకాలుగా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ మెరుగ్గా ఉంటుంటది. త్రాగునీరు, స్వచ్ఛమైన త్రాగునీరు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధుల్లోని కోట్లాది రూపాయలు అర్బన్ రూరల్ బేసెస్ లో ఖర్చు పెడుతూ ఉంటుంటారు. మౌలిక వసతులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, ఇటువంటి విషయాల్లో ఎక్కడా కూడా గ్రామీణ ప్రాంతాలకి తీసుకోకుండానే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉంటాయని చెప్పి మీ అందరికీ నేను తెలుపుకుంటూ, ఎవరు కూడా అనుమానపడక్కర్లేదు. పట్టణ ప్రాంతాల్లో వసతులు మెరుగ్గానే ఉంటాయి. గ్రామీణ ప్రాంతం తల్లి లాంటిది అయితే పట్టణ ప్రాంతం కూడా మనకి ప్రియురాలు లాంటిదే. ఇబ్బంది లేదు, మనం రావచ్చు. అన్ని విధాలుగా కూడా అధికారులు సహకరిస్తారని చెప్పి ఈ సంగ్రామ సభని ముగిస్తున్నాం. అన్నకంటే ఎక్కువ సార్ మేము బయట కొంచెం స్పీడ్ చేయాలమ్మా మీరు. రామ్మా స్పీడ్గా సార్ వీడియో తీసుకుంటాం. లేదు అంత అయిపోయిందండి సార్ ఒక్క విషయం. మమ్మల్ని రాదు Thank you.
బాబు ఆయాను ఆడంచి ఏమొచ్చాది చెట్టుకునే వాళ్ళంతా లేదంతా లేదు సార్ లైన్ లేకపో చెట్టు కింద ఉండే వాళ్ళంతా బయటకు రావాలి. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.